రేపు శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకుంటే చాలండి. డబ్బు వస్తూనే ఉంటుంది, మిసుడి తిరుగుతుంది, మీ జీవితం పూర్తిగా మారిపోతుందన్నమాట. అయితే రేపు పరమ పవిత్రమైన శ్రీరామనవమి కదా, ఎంతో శక్తివంతమైన రోజు అనమాట. ఈ రోజు ఏంటంటే గనక మనం ముఖ్యంగా చూసుకుంటే చాలా చాలా పవిత్రమైన దినగా పరిగణిస్తాం కాబట్టి ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం, అలానే కాకుండా ఉతికిన వస్త్రాలు ధరించడం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాము. కానీ ఇంట్లో పూజ ఏంటంటే గనక మధ్యాహ్నం చేయండి. ఎందుకంటే రాముల వారు మధ్యాహ్నం పూటే జన్మించారు కాబట్టి ఆ సమయాలలో పూజ చేసుకుంటే చాలా మంచిదని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అండి. అందుకే 11 గంటల నుంచి మొదలుకొని 1:30 లోపు మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. అలా పూజ చేసుకోవటం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుందనమాట అండి. ఇంట్లో దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ముఖ్యంగా మీరు ఒక తెల్లని కాగితం కానీ, 10 రూపాయల నోటు కానీ, 20 రూపాయల నోటు కానీ ఏదైనా సరే తీసుకోండి. వైట్ పేపర్, గీతలు రాతలు లేని పేపర్ని తీసుకోండి. నోట్ అయితే ఇంకా మనం 10 రూపాయలు, 20 రూపాయలు తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గనక మనం పర్మనెంట్గా ఉంచుకుంటాం కాబట్టి ఈ నోటు ఏంటంటే గనక మీరు అంటే చిన్నదైనా పెద్దదైనా సరే ఏదైనా సరే తీసుకొని దాని మీద ఏం రాయనంటే గనక 888555 రాయండి. ఈ నెంబరు ఒక రకంగా చెప్పాలంటే గనక న్యూమరాలజీ ప్రకారం చాలా శక్తివంతమైన నెంబర్ అండి. ఈ నెంబర్కి అతీత శక్తి ఉంటుంది. ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది. ఈ నెంబర్ వల్ల మనకు అదృష్టం, ఐశ్వర్యం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీరు దేనితో రాయాలని సందేహం రావచ్చు. పసుపు పేస్ట్తో కానీ, లేదంటే ఇలా ఎల్లో కలర్ పెన్నుతో కానీ, రెడ్ కలర్ పెన్నుతో కానీ రాయండి. అలా రాసేసి కాసేపు ఏంటంటే గనక సీతారాముల పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ తెల్లని కాగితం కావచ్చు, మీరు రాసుకున్న నోటు ఏదైనా కావచ్చు, మీ దగ్గర ఒక 6 నెలల వరకు ఉంచుకుని ఆ తర్వాత దాన్ని ఏంటంటే తీసేయొచ్చు, లేదంటే పర్మనెంట్గా ఉంచేసుకోవచ్చు. ఇంకా మనకు తిరుగుండదనమాట అండి. ఇంకా